కర్రెగుట్టల్లో ఒకప్పుడు తుపాకుల మూతలు, తోటల వర్షంతో భయానకంగా కనిపించిన ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. డీజీపీ సివి ఆనంద్ తొలిసారిగా కర్రెగుట్టల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పామునూరు 39 సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ నుంచి చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 28 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని పరిశీలించారు. అక్కడ జెండా ఎగురవేసి శాంతి కపోతాలను గాల్లోకి వదిలారు. అభివృద్ధి పనుల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు సూచనలు చేశారు. పామునూరులో నివసిస్తున్న గుత్తికోయలకు బియ్యం, దుప్పట్లు అందజేసి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలతో ఇప్పటి వరకు 23 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించామన్నారు.